బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్టు కోసం ఇప్పటికే కాన్పూర్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ను ప్రారంభించి ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. 8 నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడిన కోహ్లీ మొదటి టెస్టులో సరిగ్గా ఆడలేకపోయాడు. తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలి అని కోహ్లీ డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా కాన్పూర్ పిచ్చు స్పిన్కు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో కోహ్లీ వారి బౌలింగ్లోనూ కఠినంగా శ్రమించాడు. బంగ్లాతో తొలి టెస్టులో పేస్, స్పిన్ బౌలింగ్కు తన వికెట్ను సమర్పించిన సంగతి తెలిసిందే. మరోసారి అలాంటి అవకాశం ప్రత్యర్థికి ఇవ్వకూడదనే లక్ష్యంతో పేస్తో పాటు స్పిన్ బౌలర్స్ పైన దృష్టి పెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్ను నెట్స్లో ఎదుర్కొన్నాడు. జడ్డు బౌలింగ్లో బంతిని మిస్ అయిన కోహ్లీ అక్సర్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడినప్పటికీ కొద్దిగా ఇబ్బంది పడినట్లు సమాచారం. ఇక తర్వాత బుమ్రాతో బౌలింగ్ చేయించుకున్నాడు. అయితే బుమ్రా వేసిన బంతులను ఎదుర్కోవడంలో మాత్రం కోహ్లీ బాగా ఇబ్బంది పడ్డాడు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బుమ్రా బౌలింగ్లో 15 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ ఏకంగా 4 సార్లు అవుట్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే కోహ్లీకి బలహీనతగా మారిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి ప్రాక్టీస్లో కూడా ఎడ్జ్ తీసుకుని క్యాచ్ ఇచ్చేశాడు. దీంతో కోహ్లీ ఆందోళనకు గురైనట్లు ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్తలు కోహ్లీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో బుమ్రా బౌలింగ్ పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి రెండవ టెస్టులో అయినా కోహ్లీ ఫైర్ చూపిస్తాడో లేదో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.